రవికుమార్ గారు నమస్తే. నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలకు సంబంధించి కొంత సెన్సేషనల్ కామెంట్సే చేసింది కదా. అటు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి కావచ్చు, స్పీకర్ నిర్ణయం తీసుకోపోవడం గురించి కావచ్చు, చాలా ఘాటుగా స్పందించినట్టుంది. ఏం చెప్తారు? శివ గారు, ఇది మనకు కొంచెం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ఎంతో కొంత ఊరటనిచ్చే వ్యాఖ్యలు. ఎందుకు ఊరటనిచ్చే వ్యాఖ్యలు అని చెప్తున్నానంటే, ఈ యొక్క ఎమ్మెల్యేలు డబ్బు మదంతో, అధికార మదంతో మేము ఏమి చేసినా కూడా నడుస్తుంది, ఎలక్షన్లలో డబ్బులు పెట్టి గెలవచ్చు, డబ్బులు పెట్టి పార్టీలు టికెట్ తెచ్చుకోవచ్చు, డబ్బులు పెట్టి అధికార పార్టీలో జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ ఎన్నైతే డబ్బులు పెట్టినామో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా అన్ని డబ్బులకు 2-3 రెట్లు డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఏదైతే వ్యవహారం నడుస్తా ఉందో కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, అది ఈ రోజు నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఇవన్నీ కూడా ఇక ముందు సాగవు అనే ఒక మంచి ఆశ కలిగించింది సుప్రీంకోర్టు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి రోజులాగా ఈ రోజు మనం భావించాలి. అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఏమనుకున్నారంటే, ఇప్పుడు స్పీకర్ తరపున ఒక అడ్వకేటు, అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున కూడా ఒక అడ్వకేటు వాదనలు వినిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ చేసినటువంటి వాదనల పట్ల జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 142 ద్వారా ఉన్నటువంటి అధికరణ ద్వారా మేము యాక్ట్ అవ్వకపోతే, అంటే మేము తీర్పు ఇవ్వకపోతే మాకున్న అధికారాలను అపహాస్యం చేసినట్టే కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారు ఈ రోజు ఒక ప్రశ్న వేశారు. అయితే ఈ ఆర్టికల్ 142 గురించి మనం ఒక్కసారి కొంచెం క్షుణ్ణంగా 2-3 పాయింట్లలో మనం చూడాల్సి ఉంటుంది. ఏంటంటే ఆర్టికల్ 142 ఏం చెప్తుంది అంటే, ఒకవేళ కేసుతో ప్రమేయం ఉన్నా లేకున్నా పార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా ప్రస్తుత చట్టం లేదా శాసనం పరిమితించేందుకు, చట్టం లేదా శాసనం యొక్క పరిమితులను అధిగమించి తీర్పు ఇచ్చేందుకు సుప్రీం కోర్టుకు ఒక ప్రత్యేక అధికారాన్ని ఆర్టికల్ 142 ఇస్తుంది. అంటే ఒకవేళ శాసనం కావచ్చు లేదా ప్రస్తుత చట్టం కావచ్చు, దానికి మించిపోయి తీర్పు ఇచ్చే అధికారము ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు కల్పిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. అందుకే జస్టిస్ గవాయ్ గారి వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏం చెప్తుంది అంటే, ఈ ఆర్టికల్ 142 సాధారణంగా ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేటివ్ ద్వారా అమలు కావాల్సిన వాటిలో కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని, అంటే లెజిస్లేటివ్ ద్వారా ఏదైతే 10వ షెడ్యూల్లో 1985లో రాజ్యాంగ సవరణ 52 ద్వారా చేసినటువంటి ఫిరాయింపుల చట్టం సరిగ్గా అమలు కాకపోతే వాటి అమలు కోసం కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అధికారము ఆర్టికల్ 142 ఇస్తుంది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను అందుకే అంటున్నాను, ఈ 2 వ్యాఖ్యలను బట్టి మనం చూస్తుంటే ఈ రోజు నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి చాలా మంచి వ్యాఖ్యలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం పరిగణించాలి. అంతేకాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో డబ్బు ద్వారా ఏదైనా స్వాధించవచ్చు, డబ్బు ద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయవచ్చు అనేటువంటి ఈ యొక్క కుట్రలు అయితే పండుతున్నారో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొందరు నాయకులు, అదే నాయకులు ఆ పార్టీకి వెళ్తారు, ఈ పార్టీకి వెళ్తారు, పార్టీలకు సంబంధం లేదు. కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆటలు ఇక ముందు సాగవు. రవికుమార్ గారు, ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఈ తరహా వ్యవహారం గనక చేస్తే కొంత స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలని ఎక్కువగా అడ్డుపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇందాక మల్లేశ్వర్ గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈవెన్ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో స్పీకర్ తరపు లాయర్లు కూడా వాదించారు. కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, గతంలో కూడా మేము స్పీకర్కి నోటీసులు ఇచ్చాము, అలాగే కోర్టు దిక్కన్న కేసులో కోర్టుకు కూడా పిలిపించిన సందర్భాలు మర్చిపోవద్దంటూ కూడా కోర్టు చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? స్పీకర్ విచక్షణ అధికారుల పేరుతో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేసేటటువంటి ఆటలకు ఇక నుంచి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా ఈ కేసు ద్వారా? అయితే పడుతుంది 100% పడుతుంది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. జస్టిస్ ఏం చెప్పారంటే, ముకుల్ రోహిత్ కి ఏదైతే వాదించాడో ఇప్పటికీ కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాకా ఆగండి. స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన సమీక్ష చేసే అధికారం మాత్రమే కోర్టులకు ఉంది, అంతకు మించి కోర్టులకు అధికారం లేదన్నట్టుగా ముకుల్ రోహిత్ కి వాదిస్తే కోర్టు ఏమని చెప్పిందంటే, ఒకవేళ స్పీకర్ 4 ఏళ్ల దాకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మేము చూస్తూనే ఉండాలనా? అంటే ఈ దేశంలో కోర్టులకు వాల్యూ లేదా? కోర్టులు ప్రజాస్వామ్య రక్షణ చేయకూడదా? కోర్టులు ఈ రాజ్యాంగాన్ని అమలయ్యేటట్టుగా చూడకూడదా? ప్రజల యొక్క హక్కుల్ని అమలయ్యేటట్టు చూడకూడదా? అలా గాని మీరు చేస్తే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి ఆర్టికల్ 142 అధికరణ ప్రకారము మేము నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు వ్యాఖ్యానించారు. దీనికి నేను అందుకే చెప్తున్నాను, ఈ పాయింట్ ఒకటి పట్టుకొని మనము ఒకవేళ చూస్తే ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు పార్టీ ఫిరాయింపులు అయితే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా గజగజ వణుకుతారు. ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలోకి అధికారం కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఏదో అభివృద్ధి కోసం అని చెప్పి పేర్లు పెట్టుకొని వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పాయింట్ తో గజగజ వణుకుతున్నారు. ఇది ఏ పార్టీ అయినా కావచ్చు అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈవెన్ బీజేపీలో అయినా ఎవరైనా మారే వాళ్ళైనా కావచ్చు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, స్పీకర్ ను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఎందుకంటే స్పీకర్ సర్వాధికారి. ఈ యొక్క శాసన వ్యవస్థకు సంబంధించి శాసనసభలో నిర్ణయం తీసుకోవాల్సింది, ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. కానీ స్పీకర్ ఏం చేస్తున్నారు, తమ యొక్క నిర్ణయాధికారాలను పక్కన పెట్టేసి సమయాన్ని వృధా చేసుకుంటూ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అనేది ఈ రోజు కోర్టు చేసిన వ్యాఖ్య. ఒకవేళ అలా జరిగితే ఆర్టికల్ 142 వాడుతామని చెప్పి జస్టిస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మంచి రోజులని చెప్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు, 10వ షెడ్యూల్ ని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అపహాస్యం చేశారు. అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. కోర్టు ధిక్కరణ కింద మేము ముఖ్యమంత్రి గారికి నోటీసులు మేము పంపించవచ్చు. ఇప్పుడు కూడా కొంచెం నిదానంగా వ్యవహరిస్తున్నాం, అంతేగాని కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపించలేక కాదు, ముఖ్యమంత్రిని విచారణకు పిలవలేక కాదు, మా యొక్క సంయమనాన్ని మీరు పరీక్షిస్తున్నారని చెప్పేసి ఈ వ్యాఖ్య కూడా చేసింది. ముఖ్యమంత్రి ఏమన్నారు, ముఖ్యమంత్రి అడే ఎట్లా అవుతుంది, ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి, అది కోర్టు సబ్జుడిస్ ఉన్నప్పుడు మీరు వ్యాఖ్యానించకూడదు అటువంటి వ్యాఖ్యలు. అందులో పబ్లిక్ మీటింగ్ కాదు, అది పబ్లిక్ మీటింగ్ లోనూ ఎక్కడో మాట్లాడినట్టు కాదు. ఎగ్జాక్ట్లీ అవే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పబ్లిక్ మీటింగ్ కి అసెంబ్లీకి తేడా ఉంది అంటూ కూడా చెప్పారు. ఎస్, నేను అదే అంటున్నాను. ఇప్పుడు అమ్మవారి మీద ఒట్టేస్తా, ఈ అమ్మవారి మీద ఒట్టేస్తా, ఇది ఎట్లయినా చేస్తా అనేది పబ్లిక్ మీటింగ్ కాదు. ఇది అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగానికి కట్టుబడి చట్టం ప్రకారం శాసన వ్యవస్థలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలను పాటించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అది మరిచిపోయి వీధి రౌడీలాగా అదేదో చదువుకున్నోడి వాళ్ళలాగా మాట్లాడి అనవసరంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మీరు అపహాస్యం చేశారు. దీనిపైన కూడా నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే ఈ రోజు విచారణ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు నాకు తెలిసి ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యము పరిరక్షించబడాలి. రైట్. రవికుమార్ గారు మనం స్పీకర్ గురించి మాట్లాడుకున్నాం. స్పీకర్ తో పాటు మరో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి గవర్నర్ పదవి గురించి కూడా చాలా విమర్శలు ఉన్నాయి కదా రవికుమార్ గారు. ఇప్పుడు మీ పార్టీ మీద కూడా, అంటే భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో విపక్షాలు ఉన్నటువంటి పార్టీలు ఉన్న చోట గవర్నర్ తో కొంత ఇబ్బంది కలిగిస్తున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇదే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఏ రకంగా గవర్నర్ గిరి గురించి పోరాడారో కూడా మనం తెలిసినటువంటి విషయమే. ఏంటి పార్టీలకు అతీతంగానే చెప్పండి, ఈ అంశం కూడా గవర్నర్ గిరి గురించి ఏం చెప్తారు? గవర్నర్ గిరిని తమ అవసరాలకు తగ్గట్టుగా వాడుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ వాడుకున్నంత గవర్నర్ గిరిని ఏ పార్టీ కూడా వాడుకోలేదు. అది రికార్డు, అది గిన్నిస్ రికార్డు కింద మనం లెక్కేసుకోవచ్చు. ఎందుకు అంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నో రాష్ట్రాల ప్రభుత్వాలని ఉతైన కులగొట్టేసింది. ఉదాహరణ ఏం కారణాలు లేకుండా కూడా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలను కులగొట్టేసింది. గవర్నర్ ని వాడుకొని అవిశ్వాసం గెలిపించి అవిశ్వాసం ద్వారా కూలగొట్టినటువంటి ప్రభుత్వాలు కోకొల్లరు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గవర్నర్ గిరిని
అత్యంత ఏమంటారు దారుణంగా వాడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, అంతకు మించి ఇంకేం లేదు. ఎస్, ఇప్పుడు బీజేపీ పార్టీ విషయానికి వస్తాం. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్ గారి అధికారాలను వాడుకొని ఏదైనా ప్రభుత్వాన్ని కూలగొట్టిందా? ఎక్కడైనా ఉందా? కూలగొట్టలేదు కానీ పని మాత్రం చేసుకునివ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది విమర్శ. కూలగొట్టలేదు కానీ ప్రభుత్వం మాత్రం పని చేసుకునివ్వట్లేదు, ప్రభుత్వాన్ని పని చేసుకునివ్వట్లేదు, అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, ఇది విమర్శ. లేదండి, ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి ఏదైతే శాసన నిర్ణయాలు వెళ్తాయో, శాసనసభలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గవర్నర్ దగ్గరికి వెళ్తాయో, గవర్నర్ గారికి సమీక్ష చేయండి అని చెప్పేసి తిరిగి పంపించే అధికారం ఉంటుంది. సమీక్ష చేసిన తర్వాత మళ్ళీ తిరిగి గవర్నర్ గారికి పంపిస్తే పరిమిత కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితి లోపు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. అది దానికి ఒక డెడ్ లైన్స్ ఉన్నాయి, దానికి ఒక టైం పీరియడ్ ఉన్నాయి. ఆ టైం పీరియడ్ ని గవర్నర్ రచ్చకెక్కిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. మనం తమిళనాడు చూసుకోవచ్చు, ఢిల్లీ చూసుకోవచ్చు, అటు వెస్ట్ బెంగాల్ కొన్నాళ్ళు నడిచింది. అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే లేదు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణలో జరిగిన లొల్లు కూడా మనం చూసాం. ఎస్, గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలను గవర్నర్ వాడుకున్నారండి. ఊరికేనే ఏది పంపిస్తే అది పంపించేసి గవర్నర్ గారు ఆమోద ముద్ర స్టాంప్ కొట్టి పంపించేస్తారనుకుంటే కాదు కదా. గవర్నర్ కూడా అధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారికి ఏం అధికారాలు ఉన్నాయి? గవర్నర్ గారికి ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు, ప్రభుత్వం పంపించినటువంటి శాసనము ద్వారా తీసుకున్న నిర్ణయాలని తిరిగి ప్రభుత్వానికి పంపించి దీన్ని మళ్ళీ సమీక్ష చేయండి ఈ పాయింట్ లో అని చెప్పేసి గవర్నర్ గారు తన యొక్క అధికారాలను అక్కడ చూపిస్తూ సమీక్ష కోసము తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అంటే తనకున్న అధికారాలను చూపిస్తూ పంపిస్తారు. గవర్నర్ గారికి అయితే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను చూపిస్తూ పంపిస్తారు. అది ఊరికైనా పంపించారు కదండి. ఊరికైనా ఏదేమన్నా స్పీకర్ పదవి, గవర్నర్ పదవి అనుకుంటే మనము పక్కన పెట్టుకొని కూర్చోడానికి అట్లా కాదు కదా. ఆ కాల పరిమితి ప్రకారము స్పందిస్తారు, ఆ టైం లైన్ ప్రకారము స్పందిస్తారు. అది కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటేనే గవర్నర్ గారు తిరిగి పంపిస్తారు, లేదా దానికోసం సమీక్ష కోసం పెట్టుకుంటారు. దానికి ఇంకొక అధికారం కూడా ఉంది. న్యాయ సలహాలు తీసుకోవడానికి కూడా టైం ఉంటది. గవర్నర్ గారు న్యాయ సలహాలు తీసుకోవడానికి దానికి కూడా ఒక పరిధి ఉంటుంది, టైం పరిధి ఉంటుంది. ఆ టైం పరిధి ప్రకారం వాళ్ళ న్యాయ సలహా కోసం వేచి చూడొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్పీకర్ ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఆయన ఎలా ఉపయోగించుకుంటున్నారో, స్పీకర్లు ఏ రకంగా వారి విచక్షణ అధికారాలు ఉపయోగించుకుంటున్నారో గవర్నర్ కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. అంతే కదండి, అంతే కదా. సో స్పీకర్ విషయంలో ఏమైనా రాజకీయ కోణాలు ఒకవేళ ఉంటే గవర్నర్ కోణంలో కూడా ఉంటుంది. స్పీకర్ మాత్రమే రాజకీయ కోణాలు ఉంటాయి, గవర్నర్కి ఎందుకుంటాయి? గవర్నర్కి ఎందుకుంటాయి? ఇప్పుడు స్పీకర్ది చూడండి, అంతిమంగా గవర్నర్లైనా రాజకీయ నాయకులే కదా. పాస్ట్ లో అంతిమంగా గవర్నర్లైనా పాస్ట్ లో రాజకీయ నాయకులే కదా. దాదాపుగా వారిని నియమించుకుంటారు కానీ రాజ్యాంగం ద్వారా నియమించబడ్డారు. ఆయన ఎన్నికల ద్వారా కాదు, రాజ్యాంగం ద్వారా నియమింపబడ్డారు. రాజ్యాంగ పరిరక్షకుడు అవుతారు. ఆ రాష్ట్రంలో గవర్నరే మొట్టమొదటి వ్యక్తి అవుతాడు. మొట్టమొదటి వ్యక్తి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవుతాడు. ఎన్నికల ద్వారా ఎలక్ట్ అయినటువంటి శాసనసభ్యులు, వాళ్ళ ద్వారా ఎన్నికైనటువంటి స్పీకర్ కు ఉన్నటువంటి అధికారము, స్పీకర్ కు ఉన్నటువంటి పరిమితులు వేరు. గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలు, గవర్నర్ కు ఉన్నటువంటి పరిమితులు వేరు. స్పీకర్ చేసేటువంటి ఇప్పుడు ఒక చట్టాన్ని ఫాలో అవ్వాల్సినప్పుడు చట్టాన్ని తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని, చట్టాలని అపహాస్యం చేస్తున్నారో దానికి ఈ రోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిదర్శనం. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? గవర్నర్ గిరి పైన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా ఏమైనా ఉన్నాయా? పోనీ ఏదైనా కోర్టు చేసినట్టుగా ఉన్నాయా? ఎక్కడ లేవు. అట్లాంటిది ఎక్కడ లేదు. ఈ రోజు చూడండి సుప్రీంకోర్టు వ్యాఖ్య ఎంత బాగుందో. ఆర్టికల్ 226 గురించి కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 226 ఏం చెప్తుంది? ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు కూడా విజ్ఞప్తి చేయొచ్చు, విజ్ఞప్తి చేసి కాల పరిమితి విధించవచ్చు. ఇప్పుడు హైకోర్టు కాల పరిమితి విధించిన తర్వాతనే కదా ఇప్పుడు స్పీకర్ గారు నోటీసులు ఇచ్చింది. ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు ఈ కాల పరిమితి లోపు మీరు స్పందించండి అని స్పీకర్ కి విజ్ఞప్తి చేసిన తర్వాతనే అప్పుడు స్పీకర్ గారు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా గవర్నర్ల పైన రాలేదే, ఎక్కడ రాలేదు. రైట్. రవికుమార్ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ కూడా రెడీగా ఉందా? 100% రెడీగా ఉంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే భారాసాని
అదే విధంగా నెంబర్ గేమ్ లో చూసుకుంటే రవికుమార్ గారు, నెంబర్ గేమ్ లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అడ్వాంటేజ్, ఏదో మొత్తం ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో గెలవకపోతే వాళ్ళకి పోయేదేం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా అన్ని గెలుచుకుంటే వాళ్ళ స్థానాలు, ఏదైనా గెలవకపోతే లాస్ వాళ్ళకే ఉంటది. మధ్యలో మీకు కూడా కొంత ప్రాఫిట్ లాగే ఉంది ఏదైనా గెలిస్తే. నేను ఒక విషయం చెప్పానండి శివ గారు, ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల సీట్లలో 10కి 10 కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అప్పుడే పొలిటికల్ కాన్ఫిడెన్స్ లేదా కాన్ఫిడెన్స్ కాదు, ఎందుకంటే ప్రజల్లో ఉన్న మూడు రవణ ఇప్పుడు అంత రవణ 10 మంది మీరే గెలిచేస్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పడి. నేను ఎందుకు చెప్తాను వినండి. ప్రజలు అంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ కి పెట్టేసినారు. ఈ 10 మంది యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిన వాళ్ళే. అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారండి ఇప్పుడు, ఏ విధంగా ఫీల్ అవుతారు ఆ పార్టీ పట్ల, ఆ అభ్యర్థి పట్ల, పోనీ ఈ పార్టీ పట్ల, ఈ పార్టీ అభ్యర్థి పట్ల. అరే వీళ్ళు ఎంతున్నా కూడా ఈయన కొంచెం దోచుకుంటే, ఈయన చాలన దోచుకుంటే ఆయన బారన దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన కొంచెము డబ్బులు ఖర్చు చేయడానికి చూస్తే ఆయన డబుల్ ఖర్చు చేయడానికి చూస్తున్నాడు. వీళ్ళు ఎంతకైనా డబ్బులు ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మళ్ళీ ప్రజల్ని దోచుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనలో మీరు చూశారు. కాంగ్రెస్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పనా, హెచ్యు భూముల పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో అదే విధానాన్ని కూడా వ్యవహరించింది ఇంత ముందు. బీఆర్ఎస్ ఏమో శుద్ధపూస కాదు. కేసీఆర్ గారు అన్నారు వర్సిటీలకు ఇన్ని వేల ఎకరాల భూములు అవసరమా అని చెప్పేసి కేసీఆర్ గారు వ్యాఖ్యానించినట్టు మీకు చూపిస్తాను, వీడియో పంపిస్తా. అంటే కేసీఆర్ కూడా భూములు దోచుకుందాం, భూములు అమ్ముకుందాం, తెలంగాణ భవిష్యత్తుని అంధకారంలో దోచేద్దామని చెప్పేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కూడా అదే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా అదే ఉన్నది. అయితే ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అయ్యాం. ఇందాక రవికుమార్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అయ్యాం. రీసెంట్ గా కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ కి అంత మెజారిటీ ఉన్నా కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం వదిలేస్తుందా, రేపో మాపో కూలిపోయే ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఏంటి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేశారా? ఇప్పుడు ఇంకొక 10 గనక గెలిస్తే మళ్ళీ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటారా తెలంగాణలో? వస్తున్నా జగన్మోహన్ గారు, ఒక్క నిమిషం ఆయన ఆన్సర్. తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉందండి. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో అత్యధికులు పేదవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్న తెలంగాణలో 84% మంది పేదవాళ్ళు ఉన్నారండి. మనం ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం, సిగ్గుచెట్టు మనకి. 84% మంది పేదవాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు. వీళ్ళు టిఆర్ఎస్ పేరు పెట్టి ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు పాలన చేసి వీళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు సంవత్సరం నుంచి వచ్చి వీళ్ళు ఎంత దోచుకుందామని చూస్తున్నారు. నువ్వెంత దోచుకున్నావు, నీకంటే ఎక్కువ దోచుకుంటా అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తయారైంది. వీళ్ళిద్దరిని చూసి మళ్ళీ వాళ్ళకే ఏమంటారా ఓట్లు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆశయాల కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ ఆశయాల కోసం పనిచేస్తుందని ప్రజల్లో ఎప్పటికే మెసేజ్ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరిని చూసుకున్నారు కదా. ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడున్న ఆప్షన్ భారతీయ జనతా పార్టీ ఒకటే. భారతీయ జనతా పార్టీ వాళ్ళ సిద్ధాంతం కోసం, మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. ప్రతి పేదవాడిని కూడా గొప్పవాడిని చేయడానికి పనిచేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంలో భాగం. ఈ 84% మంది పేదవాళ్ళు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయాలి. అప్లిఫ్ట్ చేసి ఈ 16% గొప్పవారు అవుతున్నారు వాళ్ళతో సమానంగా తీసుకొని రావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెప్పండి, ఎవరికి ఓట్లు వేస్తారు? వేస్తారా? దోచుకునే వాళ్ళకు ఓట్లు వేస్తారా? ఫైనల్ గా ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 42 కాన్స్టిట్యున్సీలో మేము గెలిచాం కాబట్టి మాకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ కి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే ఈ 2 పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి రకరకాలైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ ఖజానాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలు రావాలి.
భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఈ రెండు పార్టీలకు కనువిప్పు కావాలి. ఎవరైతే తెలంగాణని దోచుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మళ్ళీ కూడా పునరాలోచించుకునే విధంగా తెలంగాణ ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం.